హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఏఎల్పికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ ఒకసారి చూస్తే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ని ఆర్ఆర్బి అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. సో మీరు ఇక్కడ చూస్తే సెన్ నెంబర్ మనకి అంటే ఇక్కడ ఆ నోటిఫికేషన్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పీస్ టెంటేటివ్ టైమ్ లైన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ అప్లికెంట్స్ టు ద పోస్ట్ ఆఫ్ ఏఎల్పి నోటిఫైడ్ అండర్ ఇక్కడ మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దాంట్లో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అనేది మనకి ఏఎల్పికి 19th ఉంది అని చెప్పేసి అన్నారు. సో దానికి నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి 19th ఎగ్జామ్ డేట్ అనేది మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే దానికి సంబంధించింది ఇది ఒరిజినల్గా వచ్చినటువంటి నోటీస్. ఇది దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. అయితే ఏంటి అంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 19/2/2024 ఉంది అని చెప్పేసి అన్నారు. సో దానికంటే ముందే అప్లై చేసుకోమని చెప్పేసి ఫస్ట్ పాయింట్ కింద మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూస్తే ద CBT 1 ఎగ్జామ్ ఫర్ ద పోస్ట్ ఆర్ టెంటేటివ్లీ షెడ్యూల్ టు బి హెల్డ్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్ 2024 అంట. సో జూన్ నుంచి ఆగస్టు మధ్యలో మనకి CBT 1ని అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1 ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. అలాగే నెక్స్ట్ సెకండ్ స్టేజ్ CBT 2 ఎగ్జామ్ టెంటేటివ్లీ షెడ్యూల్డ్ టు బి టేకెన్ ఇన్ ప్లేస్ సెప్టెంబర్ 2024 అన్నారు. అయితే CBT 2ని సెప్టెంబర్ 2024 అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇవి టెంటేటివ్ డేట్స్ మాత్రమే, ఫైనల్గా అనౌన్స్ అయినది కాదు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆ జూన్ నుంచి ఆగస్టులో కన్వీనియంట్ టైం చూసుకొని ఆ టైంలో పెడతారు అనేది అంటున్నారు. అంటే టెంటేటివ్ మంత్స్ మాత్రమే, నెలలు మాత్రమే ఇచ్చారు ఇక్కడ. అయితే మీరు ఒకసారి చూస్తే ఇక్కడ CBT 1కి CBT 2కి మరి ఆగస్టులో CBT 1 అయిపోతే వెంటనే సెప్టెంబర్లోనే స్టార్ట్ చేస్తారా అంటే ఖచ్చితంగా CBT 1కి CBT 2కి గ్యాప్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ పెట్టాలి, తర్వాత ఫైనల్ కీ పెట్టాలి, ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. సో ఇలా చాలా తతంగం ఉంటుంది దానికి. దాని తర్వాతే దాంట్లో క్వాలిఫైడ్ లిస్టు అదంతా అనౌన్స్ చేసి CBT 2కి వెళ్ళాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ టెంటేటివ్గా మాత్రమే అనౌన్స్మెంట్ ఇస్తున్నాం అనేది ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ జూన్ నుంచి ఆగస్ట్ అన్నా కూడా ఆల్మోస్ట్ ఈ ఏఎల్పి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక 4 నెలల టైం అయితే ఉంటుందండి. సో ఆల్మోస్ట్ జూన్ అనుకున్న 6th మంత్ అంటే ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్న ఒక 5 నెలల టైం అయితే ఉంది. సో మీరు ఖచ్చితంగా బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు ఫర్ CBT 1. సో ఇక్కడ CBT 1 అండ్ CBT 2 ఆల్మోస్ట్ 50% to 60% ఆఫ్ ద సిలబస్ అనేది సేమ్ ఉంది మీకు. సో ఆ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ ప్రిలిమ్స్లో ఉంది, నెక్స్ట్ మెయిన్స్ CBT 2లో కూడా మీకు మ్యాథమెటిక్స్ అని చెప్పేసి అర్థమెటిక్ ఇచ్చారు, నెక్స్ట్ రీజనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత స్పెషల్ కేస్ కింద ఏంటి అంటే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు CBT 2కి కూడా కొద్దిగా టైం అనేది ఉంటుంది, బట్ టెంటేటివ్లీ మాత్రం సెప్టెంబర్ అన్నారు. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT ఎగ్జామ్ అని ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ CBT 2 అది నవంబర్ 2024 నిర్వహిస్తామని అయితే చెప్పారు. తర్వాత చూస్తే ఆఫ్టర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేదట నవంబర్ 2024 ఆర్ డిసెంబర్ 2024 ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అలాగే ఒక స్పెషల్ నోట్ కింద ఇంకొక అంశం కూడా మెన్షన్ చేశారు. ఏంటి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది జనవరి 2025 ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఏఎల్పి ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూ ఇన్ జనవరి 2025 అని అన్నాడు. అంటే ఈ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఇస్తాము అని ఒక మాట చెప్పారు. ఇస్తారా అయ్యారు అనేది తర్వాత విషయం, కానీ దీంట్లో మాత్రం మెన్షన్ అయితే చేశారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ టు ఇప్పటి నుంచి చూస్తే ఒక 5 నెలల టైం అయితే ప్రిలిమ్స్కి మనకుంది. సో ఈ 5 నెలలు మనకున్నటువంటి ఈ ప్రిలిమినరీని క్రాక్ చేయడానికి మంచి సమయం అనే చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ని స్టార్ట్ చేసినా కూడా బెటర్గా CBT 1కి మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, CBT 1కి ప్రిపేర్ అవుతున్నప్పుడే మీకు ప్యారలల్గా CBT 2కి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 సబ్జెక్టులు మీకు ప్రిలిమ్స్ అంటే CBT 1 అండ్ CBT 2 రెండింటికి కామన్గా ఉంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కనుక ఈ ఏఎల్పి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ కనుక ప్రిపేర్ అవుతే డెఫినెట్గా ఇంకా బెటర్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది.
తర్వాత కూడా మనకి ప్రిలిమ్స్ నుంచి అంటే CBT 1 to CBT 2కి మధ్యలో కూడా అట్లీస్ట్ 3 to 4 months గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసినటువంటి వాటి దాంట్లో సో మినిమం 2-3 months అయితే గ్యాప్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ ఎందుకనంటే మనకి అది ప్రిలిమినరీకి సెకండరీకి అవన్నీ మెన్షన్ చేసి ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసేవరకు కొంత టైం అయితే పడుతుంది. అలాగే ప్రిపరేషన్కి కూడా కొంత టైం ఉంటుంది, నో ప్రాబ్లం. సో కాబట్టి ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే డెఫినెట్గా ALP జాబ్ కొట్టొచ్చు, అది మీ చేతుల్లో ఉంటుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.